హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా అండి. మనం ఇడ్లీ బ్యాటర్ కానీ, దోస బ్యాటర్ కానీ కలుపుకున్నప్పుడు తర్వాత ఒక 1, 2 డేస్ తర్వాత మనకైతే ఇడ్లీలు చాలా గట్టిగా ఉండడం, దోసలు కూడా కొంచెం సరిగ్గా రాకుండా కొంచెం గట్టిగా ఉండడం, తినడానికి ఇష్టం లేనట్టు చేస్తారు కదండీ! అలాంటప్పుడు నేనైతే ఇలా ఈవినింగ్ టైంలో వాటిని కలిపేసి పునుకులైతే వేస్తా అండి. అలాగే నేను మార్నింగ్ పిండైతే కలిపి పెట్టుకున్నాను. కొంచెం మైదా పిండి, ఇడ్లీ రవ్వ, దోస బ్యాటర్ ఉంటే కలిపేసి పెట్టుకున్నానండి. అదైతే సాయంత్రం వరకు బాగా పులిసిందండి. పులిసిన తర్వాత ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి ఇప్పుడైతే పునుకుల్లాగా వేస్తున్నానండి. ఆయిల్ అయితే మాత్రం పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేడయ్యే వరకు ఉంచి వేడయిందో లేదో చూసుకుంటున్నాను అండి. ఇలా కొంచెం చిన్నది బ్యాటర్ అనేది వేసి ఆయిల్ అయితే వేడయిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని పునుకుల్లా అయితే వేసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తం ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అయితే గట్టితో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అవి వేగే వరకు లో ఫ్లేమ్‌లో ఉంచి అలా కొంచెం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడైతే మాత్రం మనం తీసుకోవాలండి బయటికి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసాయో. ఇప్పుడైతే మనం బయటికి తీసేసుకున్న తర్వాత ఇవైతే తినడానికి రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. షేప్ అయితే మీరు నెగ్లెక్ట్ చేసేయండి. నాకు అంత సరిగ్గా రాదండి పునుకులు రౌండ్‌గా వేయడానికి. అందుకే చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.